మార్చ్ 2023తో పోల్చితే మార్చ్ 2024లో చాలా మటుకు కార్ల సేల్స్ ఇంప్రూవ్‌మెంట్ అయినాయి. ఏ కార్లు మంచి ఇంప్రూవ్‌మెంట్ అయినాయి మరియు ఏ కార్లు ఏ పొజిషన్ తీసుకున్నాయి. సో, అవి కూడా మనం డీటెయిల్‌గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో మై డియర్ రైడర్స్, నేను అభిషేక్ రెడ్డి, మీరు చూస్తున్నారు వానిజం. మార్చ్ 2024 టాప్ 25 సెల్లింగ్ కార్ లిస్ట్‌లో 25th పొజిషన్ 25 పొజిషన్‌లో వస్తున్న కార్ టొయోటా ఐరైడర్. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ మార్చ్ 2024లో మొత్తం 5,965 5తో 965 యూనిట్స్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్ 2023తో పోలిస్తే 72% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. లాస్ట్ మంత్లో ఈ కార్ 24th పొజిషన్లో ఉండే. సేమ్ ప్లాట్ఫామ్ మీద బేస్ అయిన మరొక కార్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా. కేవలం ప్లాట్ఫామే కాదు, ఇంజన్ అయినా, టెక్నికల్ ఫీచర్స్ అయినా, మిగతా వేరే ఫీచర్స్ అయినా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. కానీ మారుతి సుజుకి గ్రాండ్ విటారాకు దక్కిన ఆదరణ టొయోటా ఐరైడర్కి దక్కట్లేదు. ఇంకా మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఏ పొజిషన్లో ఉంది, ఎంత సేల్స్ జనరేట్ చేసింది, అది కూడా మనం చూద్దాం. టొయోటా కంపెనీ ఇచ్చిన సర్వీస్ క్వాలిటీ చూస్తే ఈ నంబర్స్ కంటే మంచి నంబర్స్ ఈ కార్ డిజర్వ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. 24 పొజిషన్ 24th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక టాటా సంబంధించిన హచ్ బ్యాక్ టాటా అల్ట్రోస్. ఈ ప్రీమియం హచ్ బ్యాక్ మార్చ్ 2024లో మొత్తం 5,985 5తో 985 యూనిట్ సేల్స్ అయినాయి. లాస్ట్ ఇయర్తో పోల్చి 55% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. లాస్ట్ మంత్ ఈ కార్ టాప్ 25 సెల్లింగ్ కార్ లిస్టులో లేదు. 23 పొజిషన్ 23rd పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక రియల్ ఎస్యూవీ మహేంద్ర థార్. మార్చ్ 2024లో 6,049 6,049 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 21% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో కూడా 23rd పొజిషన్లో ఉండే. దీని సేల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కారణం వల్ల 23rd పొజిషన్ ఇది మళ్ళీ రిటైన్ చేసుకుందని చెప్పుకోవచ్చు. 22వ పొజిషన్ 22nd పొజిషన్లో వస్తున్న కార్ మరొక టాటా కంపెనీ సంబంధించిన హచ్ బ్యాక్ టాటా టియాగో. మార్చ్ 2024లో మొత్తం 6,381 6,381 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 13% దీని సేల్స్ తగ్గింది. లాస్ట్ మంత్ ఈ కార్ 20th పొజిషన్లో ఉండే. 20th పొజిషన్ నుండి 22nd పొజిషన్కి డ్రాప్ అయింది. దీని సేల్స్ కూడా తగ్గింది. 21వ పొజిషన్ 21st పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎస్యూవీ మహేంద్ర ఎక్స్యూవీ 700. మార్చ్ 2024లో మొత్తం 6,611 6,611 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 29% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో కూడా 21st పొజిషన్లో ఉండే. లాస్ట్ మంత్ పోల్చి దీని సేల్స్ కొద్దిగా పెరిగింది. 20వ పొజిషన్ 28th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ కియా సెల్టోస్. మార్చ్ 2024లో మొత్తం 7,912 7తో 912 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 21% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో 22nd పొజిషన్లో ఉండే. 22nd పొజిషన్ నుంచి 28th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. దీని సేల్స్ ఇంప్రూవ్ చేసుకొని 19వ పొజిషన్ 19th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక మినీ ఎస్యూవీ హుండై ఎక్స్టర్. మార్చ్ 2024లో మొత్తం 8,475 8,475 యూనిట్ సేల్స్ అయింది. ఫిబ్రవరి మంత్తో పోల్చి దీని సేల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు కూడా 19వ పొజిషన్ మళ్ళీ రిటైన్ చేసుకుందని చెప్పుకోవచ్చు. 18వ పొజిషన్ 18th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ కియా సోనెట్. మార్చ్ 2024లో మొత్తం 8,750 8,750 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్స్తే 1% దీని సేల్స్ ఇంప్రూవ్ అయింది. ఫిబ్రవరి మంత్లో 16th పొజిషన్ ఉండే. దీని సేల్స్ తగ్గడం కారణం వల్ల 16th పొజిషన్ నుంచి 18th పొజిషన్కి డ్రాప్ అయింది. 17వ పొజిషన్ 17th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంట్రీ లెవెల్ హచ్ బ్యాక్ మారుతి సుజుకి ఆల్టో. మార్చ్ 2024లో మొత్తం 9,332 9,332 యూనిట్స్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 2% సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఫిబ్రవరి మంత్లో 13th పొజిషన్లో ఉండే. దీని సేల్స్ తగ్గడం వల్ల 13th పొజిషన్ నుంచి 17th పొజిషన్కి డ్రాప్ అయింది. 16వ పొజిషన్ 16th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ హుండై వెన్యూ. మార్చ్ 2024లో మొత్తం 9,614 9,614 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 4% సేల్స్ తగ్గింది. ఫిబ్రవరి మంత్లో 17th పొజిషన్లో ఉండే. 17th పొజిషన్ నుంచి 16th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. 15వ పొజిషన్ 15th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎంయూవీ టొయోటా ఇన్నోవా క్రిస్టా. మార్చ్ 2024లో మొత్తం 9,900 9,900 యూనిట్ సేల్స్ అయింది. ఏదైతే సేల్స్ ఫిగర్ చెప్పానో ఇన్నోవా ఐక్రాస్ మరియు ఇన్నోవా క్రిస్టా రెండు కంబైన్ సేల్స్ ఫిగర్. లాస్ట్ ఇయర్తో పోల్చి 23% సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో 18th పొజిషన్లో ఉండే. దీని సేల్స్ ఇంప్రూవ్ చేసుకొని 18th పొజిషన్ నుంచి 15th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. 14వ పొజిషన్ 14th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక దేశీ ఎస్యూవీ మహేంద్ర బొలెరో. మార్చ్ 2024లో మొత్తం 10,347 10,347 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోల్చి 8% సేల్స్ ఇంప్రూవ్మెంట్ అయింది. ఫిబ్రవరి మంత్లో 15th పొజిషన్ ఉండే 15th పొజిషన్ నుంచి 14th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది.
13వ పొజిషన్ 13th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ మారుతి సుజుకి గ్రాండ్ విటారా. మార్చ్ 2024లో మొత్తం 11,232 11,232 యూనిట్ సేల్స్ అయింది. ప్రతి నెలలో చూస్తే మారుతి సుజుకి గ్రాండ్ విటారా 10,000 కంటే ఎక్కువ యూనిట్ సేల్స్ కావడం మనం చూడొచ్చు. సేమ్ ప్లాట్ఫామ్ చెందిన మరొక కార్ మరియు దానిలో సేమ్ ఇంజన్, సేమ్ టెక్నాలజీ, సేమ్ స్పెసిఫికేషన్ యూజ్ అయ్యి టొయోటా ఐరేటర్లా మన ముందు వచ్చిన కార్ ఇంత సేల్స్ అయితే జనరేట్ చేయలేకపోతుంది. 5,000 కూడా మించి సేల్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది ఈ కార్కి. కాకపోతే ఏంటంటే ఈ నెలలో మళ్ళీ ఇంకా ప్రీవియస్ మంత్ ఫిబ్రవరి మంత్లో కూడా మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. కాకపోతే గ్రాండ్ విటారా అంతా సేల్స్ జనరేట్ చేయలేకపోతుంది. అట్లీస్ట్ టాప్ 25 సెల్లింగ్ లిస్ట్లో అయితే ఈ మంత్ మరియు ప్రీవియస్ మంత్లో కూడా ఉంది ఈ కార్. గ్రాండ్ విటారా ప్రీవియస్ ఇయర్తో కంపారిజన్ చేస్తే 12% సేల్స్ మంచి ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో 14th పొజిషన్ ఉండే ఒక పొజిషన్ ఇంప్రూవ్ అయ్యి 13th పొజిషన్కి వచ్చింది. 12వ పొజిషన్ 12th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక వ్యాన్ మారుతి సుజుకి ఇకో. మార్చ్ 2024లో మొత్తం 12,019 12,019 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే దీని ఇంచుమించు సేమ్ సేల్స్ ఫిగర్ జనరేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి మంత్లో కూడా 12th పొజిషన్ ఉండే 12th పొజిషన్ రిటైన్ చేసుకుంది. 11వ పొజిషన్ 11th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక మినీ ఎస్యూవీ మారుతి సుజుకి ఫ్రాంక్స్. మార్చ్ 2024లో మొత్తం 12,531 12,531 యూనిట్ సేల్స్ అయింది. ఫిబ్రవరి మంత్లో 10th పొజిషన్ ఉండే దీని ఒక పొజిషన్ డ్రాప్ అయ్యి 11th పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు టాప్ 10 సెల్లింగ్ కార్ చూడబోతున్నాం. 10వ పొజిషన్ 10th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ టాటా నెక్సాన్. మార్చ్ 2024లో మొత్తం 14,058 14,058 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 5% సేల్స్ తగ్గింది. ఫిబ్రవరి మంత్లో 9th పొజిషన్ ఉండే 9th పొజిషన్ నుంచి 10th పొజిషన్కి డ్రాప్ అయింది. 9వ పొజిషన్ 9th పొజిషన్లో వస్తున్న కార్ మరొక సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ మారుతి సుజుకి బ్రీజా. మార్చ్ 2024లో మొత్తం 14,614 14,614 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10% సేల్స్ తగ్గింది. ఫిబ్రవరి మంత్లో 5th పొజిషన్ ఉండే 5th పొజిషన్ నుంచి ఏకంగా 9th పొజిషన్కి డ్రాప్ అయింది. 8వ పొజిషన్ 8th పొజిషన్లో వస్తున్న కార్ ఒక ఎంయూవీ మారుతి సుజుకి ఎర్టిగా. మార్చ్ 2024లో మొత్తం 14,888 14,888 యూనిట్స్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్తో పోలిస్తే 65% మంచి సేల్స్ గ్రోత్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో 6th పొజిషన్లో ఉండే 6th పొజిషన్ నుంచి 8th పొజిషన్కి డ్రాప్ అయింది. 7వ పొజిషన్ 7th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక ఎస్యూవీ మహీంద్రా స్కార్పియో. మార్చ్ 2024లో మొత్తం 15,151 15,151 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్తో పోల్స్తే 72% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. అత్యంత సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించిన కార్ ఇదే. ఫిబ్రవరి మంత్లో 8th పొజిషన్లో ఉండే 8th పొజిషన్ నుండి 7th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. 6వ పొజిషన్ 6th పొజిషన్లో వస్తున్న కార్ ఇదొక ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి బలినో. మార్చ్ 2024లో మొత్తం 15,588 15,588 యూనిట్ సేల్స్ అయ్యింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 4% సేల్స్ తగ్గింది. ఫిబ్రవరి మంత్లో 3rd పొజిషన్ ఉండే 3rd పొజిషన్ నుంచి 6th పొజిషన్కి డ్రాప్ అయింది. 5వ పొజిషన్ 5th పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి షిఫ్ట్. మార్చ్ 2024లో మొత్తం 15,728 15,728 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10% సేల్స్ తగ్గింది. ఫిబ్రవరి మంత్లో 11th పొజిషన్ ఉండే 11th పొజిషన్ నుంచి ఏకంగా 5th పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. 4వ పొజిషన్ 4th పొజిషన్లో వస్తున్న కార్ ఈ లిస్ట్లో ఏకైక సిడాన్ ఇది మారుతి సుజుకి డిజైర్. మార్చ్ 2024లో మొత్తం 15,894 15,894 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్తో పోలిస్తే 19% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో 4th పొజిషన్ ఉండే 4th పొజిషన్ రిటైన్ చేసుకుంది. 3వ పొజిషన్ 3rd పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక హ్యాచ్ బ్యాక్ మారుతి సుజుకి వ్యాగనార్. మార్చ్ 2024లో మొత్తం 16,368 16,368 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్తో పోలిస్తే 5% సేల్స్ తగ్గింది. ఫిబ్రవరి మంత్లో 1st పొజిషన్ ఉంటే 1st పొజిషన్ నుంచి 3rd పొజిషన్కి డ్రాప్ అయింది. 2వ పొజిషన్ 2nd పొజిషన్లో వస్తున్న కార్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఉండే క్రెటా. మార్చ్ 2024లో మొత్తం 16,458 16,458 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్తో పోలిస్తే 17% మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది. ఫిబ్రవరి మంత్లో 7th పొజిషన్ ఉండే 7th పొజిషన్ నుంచి ఏకంగా 2nd పొజిషన్కి వచ్చింది. మార్చ్ 2024లో నంబర్ 1 పొజిషన్ 1st పొజిషన్ని దక్కించున్న కార్ ఇదొక మినీ ఎస్యూవీ టాటా పంచ్. మార్చ్ 2024లో మొత్తం 17,547 17,547 యూనిట్ సేల్స్ అయింది. లాస్ట్ ఇయర్ మార్చ్తో పోల్సి 61% మంచి సేల్స్ గ్రోత్ చూపించింది. లాస్ట్ 3 months డేటా చూస్తే టాటా పంచ్ సేల్స్ అయితే చాలా ఎక్సలెంట్ అవుతుంది. డిసెంబర్ 2023లో 3rd పొజిషన్లో ఉంది.
జనవరి మరియు ఫిబ్రవరి 2024లో సెకండ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఏకంగా మార్చ్ మంత్లో ఫస్ట్ పొజిషన్లో కూర్చుంది. నా ప్రిడిక్షన్ టాటా పంచ్ మీద 2024 క్యాలెండర్ ఇయర్లో నంబర్ 1 పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో సేల్స్లో ఉండబోతుంది. మీ ప్రిడిక్షన్ ఏంది? టాటా పంచ్ మీద 2024 క్యాలెండర్ ఇయర్లో నంబర్ 1 పొజిషన్ ఉంటుందా లేదా అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూశారు గారు మార్చ్ 2024 టాప్ 25 సెల్లింగ్ కార్ లిస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. జై హింద్.